ముస్లిం మైనారిటీల పైన దాడులు జరుగుతున్నాయి అనే విషయము ఎంతైతే ప్రొజెక్ట్ చేస్తాయో అపోజిషన్ పార్టీలు అంత బీజేపీకి లాభం అవుతోంది. సో ఇక్కడ హిందూ పోలరైజేషన్ జరుగుతోంది. ఇది టేక్అవే. ఇక్కడ ముస్లిమ్స్ మైనారిటీల గురించి ఎంతగా అయితే అపోజిషన్ పార్టీస్ మారుతాయో అంతగా హిందూ పోలరైజేషన్ జరుగుతోంది. అన్ని మోదీకి అనుకూలంగానే అవి మారుతున్నాయి. సో ముస్లిం మైనారిటీల గురించి ఈ ఉద్యమాలు బిల్డ్ చేయడం మనం ఆపాలి. ఇది కాదు మనం చేయాల్సింది. వీళ్ళను పొలిటికల్గా మనం వాడుకోవాలి. ముస్లిం గంపగుత్తగా ఓటు వేసే విధంగా వాళ్ళని మనం పురిగొల్పాలి. దానికి కావాల్సిన మెకానిజం చేసుకోవాలి. వాళ్ళతోటి స్ట్రీట్ ఫైట్ చేయకూడదు. స్ట్రీట్ ఫైట్ ఎవరితో చేయాలి? ఇక్కడ ఇంటర్నేషనల్ ఫోర్సెస్కి నిజంగా వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ ముస్లిం ఫోర్సెస్ని స్ట్రీట్ ఫైట్లోకి తీసుకురాకూడదు. ఎవరిని స్ట్రీట్ ఫైట్లోకి తీసుకురావాలంటే స్టూడెంట్స్, ఫార్మర్స్, ఇట్లా కొంచెం లెజిటిమసీ కనబడుతుంది. ప్లాన్ బి. సో అందుకే ఫార్మర్స్ని తీసుకొచ్చారు. ఫార్మర్స్ ప్రొటెస్ట్ తీసుకొచ్చారు. ఆ ఫార్మర్స్ ప్రొటెస్ట్లో కూడా మీరు గమనిస్తే అది కూడా వైలెన్స్కి దారితీసేదే. అది ఎందుకు వైలెన్స్ కంటే దానికి ఎవరు అంటే ఇక్కడ ఏమైంది, ఫార్మర్స్ ముందు తీసుకొచ్చారు. శంభు బాటర్ దగ్గర ఆల్మోస్ట్ 6 నుంచి 8 నెలల్లో 10 నెలల్లో ఆల్మోస్ట్ దాన్ని బ్లాక్ చేశారు. చాలా రోజుల పాటు ఒక కంటిన్యూస్గా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ నిరసనలు జరుగుతున్న క్రమంలో వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో తెలియదు. ఇన్ని రోజులు రోడ్ల మీదనే ఉంటున్నారు. వాళ్ళు అసలు ఊర్లలోకి వెళ్లకుండా ఎలా ఉంటున్నారు, వీళ్ళకి ఎంత నిధులు వస్తున్నాయనంటే అప్పుడే టూల్ కిట్ బయటపడింది. గ్రెటా థన్బర్గ్ ఎవరో ట్వీట్ చేశారు. ఆ టూల్ కిట్ రిలీజ్ అయింది. ఆ టూల్ కిట్ బయటపడగానే మొత్తం వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. టూల్ కిట్లో ఏముందనంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరెవరు హ్యాష్ ట్యాగ్స్ వాడాలి, ఎవరు ట్వీట్లు చేయాలి. మీకు అప్పట్లో ఆస్క్ ఇండియా బై అని ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది. పొయిటిక్ జస్టిస్ అని ఒక ఫౌండేషన్ పెట్టారు. మో తల్లివాల్ అని ఒకడు ఉంటాడు. వాడు కెనడాలో వర్క్ చేస్తాడు. నేను చాలా సీరియస్ స్టడీ చేశా. మో తల్లివాల్ అనేవాడు ఏంటంటే కెనడాలో ఉంటూ ఖలిస్తానీ వేర్పాటువాది. అతను జిగ్మిత్ సింగ్ అని ఒకడు ఉంటాడు అక్కడ. జిగ్మిత్ సింగ్ అంటే ఎన్డీపీ అని ఒక పార్టీ ఉంది. ఖలిస్తాన్ అంటే బేసికల్లీ సిక్కుల కోసమని, సిక్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాడు కెనడాలో ఒక పార్టీ స్థాపించాడు. జస్టిన్ ట్రూడో ప్రభుత్వానికి సపోర్ట్ చేశాడు. ఈ జిగ్మిత్ సింగ్ లేకుంటే జస్టిన్ ట్రూడో ప్రభుత్వమే లేదు కెనడాలో. సో ఈ పర్టికులర్ ఓటు బ్యాంక్ కోసమని జస్టిన్ ట్రూడో కూడా నిజ్జర్ విషయంలో భారత్ని తప్పుపట్టాడు. సో ఖలిస్తానీ ఫోర్సెస్ కెనడాలో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు, యూకేలో ఉన్నవాళ్ళు, ఈ ఖలిస్తానీ వేర్పాటువాదులు వాళ్ళ నుంచి వచ్చినటువంటి డబ్బులు. అండ్ అప్పుడు ఫండ్ రైజింగ్ జరిగింది అమెరికాలో. ఫండ్ రైజింగ్ అక్కడ క్యాంపెయిన్స్ చేస్తారు. మామూలుగా కూడా వెబ్సైట్స్లో వాటిల్లో పలానా ఈవెంట్ చేస్తున్నాం మేము, దీనికి మీరు ఫండ్ ఇవ్వండి అని క్యాంపెయిన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ క్యాంపెయిన్స్లో భాగంగా భారతదేశంలో రైతుల ప్రొటెస్ట్ కోసమని అమెరికాలో లేకపోతే ఆంగ్లో సాక్సన్ నేషన్స్లో ఫండ్ రైజింగ్ జరిగింది. ఆ ఫండ్ ఇక్కడికి పంపించారు. ఇవన్నీ ఎక్స్పోజ్ అయిపోయినాయి టూల్ కిట్ బయటపడడంతో. ఇవన్నీ ఎక్స్పోజ్ అవడంతో అయిపోయింది. ఆ లెజిటిమసీ పోయింది. వాళ్ళని వదిలేశారు. వచ్చేసిన తర్వాత ఢిల్లీకి రాగానే కత్తుల తోటి స్వైర విహారం చేయడము, ఆ జెండా మార్చడము, తోటి వాళ్ళ క్రెడిబిలిటీ ధ్వంసం అయిపోయింది. నిజంగా రైతులు కాదురా వీళ్ళు ఏదో కావాలని వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో పనిచేస్తున్నారు అనేది అర్థమైంది. అందుకే వాళ్ళు పంజాబ్, హర్యానాకే పరిమితమైంది. అది మిగతా దేశంలో ఏ రైతులు అందులో ఇన్వాల్వ్ కాలేదు. అక్కడ ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఫెయిల్ అయినాయి. సో ఇప్పుడు ఈ సీజేపీకి వచ్చేసరికి మీరు గమనిస్తే అట్లీస్ట్ సీజేపీకి ముందు అంటే బొద్దింకల పార్టీకి ముందు వరకు ఈ ప్రజా ఉద్యమాల పేరిట బిల్డ్ చేసినటువంటి ఈ సివిల్ అన్రెస్ట్ అంతా కూడా ఎవరో ఒకరు కొంత లెజిటమసీ కలిగినటువంటి వ్యక్తులే ముందుండి నడిపించారు. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ తికాయత్ కావచ్చు ఫార్మర్స్ ప్రొటెస్ట్ విషయంలో, ఈవెన్ అటు పిఎఫ్ఐ లాంటి సంస్థలు కావచ్చు, ఎవరైనా కొంత అవార్డు వాపసీ గ్యాంగులు కావచ్చు, యోగేంద్ర యాదవ్లు ఇట్లాంటి వాళ్ళని అంటే బేసికల్లీ కొంత ప్రజలందరికీ తెలిసినటువంటి మొహాలనే ముందు పెట్టారు. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ ఇట్లాంటి వాళ్ళని. అప్పుడంతా కూడా ఏమైందంటే వాళ్ళ గురించి మనకు తెలుసు కాబట్టి, ప్రజలందరికీ తెలుసు కాబట్టి, ఆ పర్టికులర్ వ్యక్తుల ఇంట్రెస్ట్ ఏంటో తెలుసు, ఆ ఎకో సిస్టమ్ ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలుసు. ఇవన్నీ ఆల్రెడీ తెలిసిన విషయాలు కాబట్టి మనం పెద్దగా పట్టించుకోలే. వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని డిస్మాంటిల్ చేయగలిగినాయి జాతీయవాద శ్రేణులు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే అనానిమస్, ఎవడో కూడా తెలియదు. అభిజిత్ దిప్కే అనేవాడు ఎవడో తెలియదు. ఎక్కడో అమెరికాలో ఉండి ప్రకటన చేస్తాడు, వాడు ఇండియాకి వచ్చేసాడు టక్కుమని. ఎక్కడో సౌరవ్ దాస్ ఎవరో తెలియదు. ఒక 3-4 కలిపేసేసి ఆ 3-4 ముందడ పెట్టేసేసి ఆ 3-4 ద్వారా వెనకాల ఉండి నడిపించే విషయం. అంటే దీన్ని ఏం చేశారంటే ఆ సీరియస్నెస్ ఎస్టాబ్లిష్ కాకుండా జాగ్రత్త పడింది డీప్ స్టేట్. అది వాళ్ళ మోడస్ ఆఫ్ ఇండియా అదండి. ఎగ్జాక్ట్. అంటే మిగతా వాటిల్లో జరగలే, మన ఇండియాలో అంటే ఇక్కడ జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ఇవన్నీ ఎక్స్పోజ్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. మొదటి నుంచి అన్ని ధ్వంసం అవుతూ వచ్చాయి కాబట్టి ఏ నెరేటివ్ నిలబడట్లేదు నరేంద్ర మోదీ ముందట. అన్ని నెరేటివ్ ని ధ్వంసం చేస్తున్నాడు కాబట్టి ఈసారి అసలు ఏమీ సంబంధం లేని వ్యక్తుల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చేసి అసలు ఇది పెద్దగా సక్సెస్ కాదేమో అనిపించే భ్రమను కల్పించి
అంటే బొద్దింకలు వీళ్ళు ఏం చేస్తారు అనే ఒక అలసత్వం, ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలోకి ప్రభుత్వం వెళ్ళిన సమయంలో దాన్ని తనకు అనువుగా మరుచుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ డీప్ స్టేట్ సక్సెస్ అయింది. అంటే మొదటి సక్సెస్ వాళ్ళకి ఇది లిటరల్ మాడితే గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నాల్లో మొదటి సక్సెస్ బొద్దింకల ఉద్యమం. ఈ మొదటి సక్సెస్ లో కూడా వాళ్ళు ఎట్లా పుష్ చేశారో మీకు చూస్తే, వాళ్ళు పుష్ చేసిన వాటిల్లో ఫస్ట్ నిరాహార దీక్ష. అంటే అన్నిటికీ ఒక లింక్ ఉందని చెప్తున్నాను. ఎట్లా ఈ డీప్ స్టేట్ ఆపరేట్ చేస్తుందంటే, నిరాహార దీక్ష క్రియేట్స్ అన్ ఎమోషన్. ఎప్పుడు కూడా నిరాహార దీక్ష అయ్యో పాపం అనేది వస్తుంది, జాలి అనేది వస్తుంది అనమాట. నిరాహార దీక్ష మనిషి చనిపోతాడేమో అని అది వస్తుంది. 2, నిరసనల్లో వాళ్ళు నిరసనలు తెలిపే క్రమంలో మీమ్స్ వాడారు ఎక్కువగా మీమ్స్ కాకుండా ఇంకోటి ఏంటంటే ఆ లైన్ క్రాస్ చేయడం. ఆ మీమ్ మామూలుగా కార్టూన్ వరకు ఓకే, సరదాగా ఉండడం వరకు ఓకే, సరదాగా కాదు జుగుప్సాకరమైన స్థితిలోకి కూడా తీసుకెళ్లారు. చాలా జుగుప్సను కల్పించే విధంగా ప్రధానిని చాలా దారుణంగా చిత్రీకరిస్తూ, ఆయన ఫోటోల్ని చాలా దారుణంగా చూపిస్తూ, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో ఇంతలా దిగజారినటువంటి ఉద్యమం నేను ఎప్పుడు చూడలేదు. నాకు మీరు చూసారు, మీరు కూడా చూడలేదు అనుకుంటున్నాను నేను. ఇంత దిగజారుడు ఉద్యమం ఈ దేశంలో మనం ఎవరం చూడలేదు. అట్లాంటి ఒక దిగజారుడు తనంలోకి ఈ ఉద్యమాన్ని నెట్టేశారు. ఎందుకు? మేము బార్డర్ పుష్ చేస్తున్నాం, మీరు అటాక్ చేస్తారా, చేయండి చూద్దాం. అంటే ఏంటంటే గవర్నమెంట్ పేషెన్స్ని టెస్ట్ చేయడం, గవర్నమెంట్లో ఉన్నటువంటి బలాల్ని బలహీనతల్ని బేరీజు వేసుకోవడం. ఇదంతా ట్రయల్ రన్ సార్. ఇది అసలు సినిమా రాబోతోంది నా ఉద్దేశంలో. ఇది ట్రయల్ రన్ మాత్రమే, జస్ట్ ట్రైలర్ మాత్రమే. సో ఈ ట్రైలర్ నిధులు వీళ్ళకి ఫండ్స్ ఎట్లా చేరినాయి, ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నాను. అసలు అది ఇప్పుడు ఇందులో ఏంటంటే, ఎందుకంటే ఎక్కడికక్కడ టైట్ చేసి పెట్టేసింది ప్రభుత్వం. ఎలా ఇన్ఫ్లోస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి, బార్డర్లు ఎలా దాటి ఆ డబ్బులు వీళ్ళ చేతుల్లోకి వచ్చినాయి, లేకపోతే హవాలా రూటా ఏంటి? ఇప్పుడు దీని మీద నాకు తెలిసి ఇప్పుడు మీరు పిఎఫ్ఐ నిధులు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు షహీన్ బాగ్కి ఎక్కడి నుంచి నిధులు వచ్చాయో క్లియర్ ఐడియా ఉంది మనకి. నేను చెప్పగలను, నా దగ్గర లిస్ట్ కూడా ఉంటుంది ఎవరెవరు ఇచ్చారు డబ్బులు ఏందని. ఎందుకంటే పిఎఫ్ఐ దాంట్లో వెనకాల ఉంది మొత్తం. పిఎఫ్ఐకి గల్ఫ్ నేషన్స్ నుంచి వచ్చాయి డబ్బులు, వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చాయి, ఇస్లామిక్ ఉమ్మా అని చెప్పి డబ్బులు తీసుకొచ్చారు, రకరకాల అంశాలతో డబ్బులు తీసుకొచ్చారు. ఈవెన్ టర్కీ ఇన్వెస్ట్ చేసింది. టర్కీలో ఈ పర్టికులర్ పిఎఫ్ఐ యాక్టివిస్ట్ కీలకమైన వ్యక్తి టర్కీలో ఎర్డోగాన్తో కూర్చున్నారు. అక్కడే పాకిస్తాన్ వాడు కూడా కూర్చున్నాడు, ఐఎస్ఐకి సంబంధించిన ప్రతినిధులు కూర్చున్నారు. ముగ్గురు కూర్చున్నటువంటి ఫోటో కూడా బయటకు వచ్చింది. సో పిఎఫ్ఐ లింకులు, వాటికి ఉన్నటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఐబీ దగ్గర క్లియర్ డేటా ఉంది. ఈవెన్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ విషయంలో ఖలిస్తానీల నుంచి వచ్చినటువంటి డబ్బులు ఉన్నాయి, అండ్ వెస్టర్న్ ఫోర్సెస్ ఇచ్చిన డబ్బులు చాలా స్పష్టంగా కనబడుతుంది మనకు వాటిల్లో. ఎందుకంటే బికాస్ అక్కడ ఉన్న ఫార్మర్స్ పేరిట ఉన్న వాళ్ళందరూ, మీడియేషన్ చేసిన వాళ్ళు, రాకేష్ టికాయట్లు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ డీటెయిల్స్ చెప్పిన తర్వాతనే వాళ్ళు చల్లబడ్డారు, పక్కకి జరిగిపోయారు. మీరు అవన్నీ ముందు పెట్టేసరికి ఇవన్నీ జరిగినాయని. ఈ పర్టికులర్ ఇష్యూలో ఏం జరిగిందంటే సార్, మీరు చూస్తే షహీన్ బాగ్, ఫార్మర్స్ ప్రొటెస్ట్, మైనారిటీస్ ఇవన్నీ వేరైతే, ఇప్పుడు ఇందులో ఏం జరిగిందంటే కొన్ని ఎన్జిఓలు ఉన్నాయి. ఇందులో బయటకు కనబడుతున్న ఎన్జిఓల పేర్లు నేను తీశాను కొన్ని. సచ్ఖండ్ ఫౌండేషన్ ఒకటి ఉంది, రెండోది హేమ్కుండ్ ఫౌండేషన్ ఒకటి ఉంది, మూడోది ఢిల్లీ గురుద్వారాస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇవి కాక కొన్ని చిన్న చిన్న సంస్థలు ఉన్నాయి. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఒకటి ఉంది. వీళ్ళు ఏ వెబ్సైట్ చూశాను నేను అంటే, ఇంతకు ముందు నేను ఫార్మర్స్ ప్రొటెస్ట్ అప్పుడు కూడా సీరియస్ రీసెర్చ్ చేశాను. ఫార్మర్స్ ప్రొటెస్ట్ కానీ, షహీన్ బాగ్ ప్రొటెస్ట్ కానీ, విదేశీ నిధుల మీద నేను అంటే దీన్ని ఏమంటారంటే ఫాలో ద మనీ అంటారు. నార్మల్గా ఏదైనా సరే ఒక ఇంటెలిజెన్స్ ఏదైనా ఏజెన్సీస్ ఏదైనా విచారణ చేస్తున్నారంటే ఫాలో ద మనీ అంటారు. మనీని ఫాలో అయితే క్రైమ్ ఏంటో తెలిసిపోతుంది మనకు. ఇక్కడ డబ్బులు వచ్చాయి, డబ్బులు ఎవరు వచ్చారు, ఇక్కడ నుంచి ఎవరిచ్చారు, ఇక్కడ నుంచి ఎవరిచ్చారు, మీరు వెనక్కి వెళ్ళిపోతే ఫాలో ద మనీని ఫాలో అయిపోతే నీ క్రైమ్ బయటపడిపోతుంది మొత్తం, ఎవరెవరు దీని వెనకాల ఉన్నారని. సో ఇందులో ఫాలో ద మనీ ఎవరు చేయలేని విధంగా కట్టడి చేశారు. ఇప్పుడు ఈ పర్టికులర్ వెబ్సైట్స్లోకి వెళ్తే మీరు సచ్ఖండ్ ఫౌండేషన్ వాళ్ళ కార్యకలాపాలు ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటాయి డీటెయిల్స్, బట్ పబ్లిక్ డొమైన్లో లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇంతకుముందు పబ్లిక్ డొమైన్లో ఉండేటి. అవును, ఇప్పుడు మీరు మోత్ అలీవాల్ అనే వాడి స్కై రాకెట్ అనే ఒక ఫౌండేషన్ ఉండేది, వాడిదే ఆస్క్ ఇండియా వై అనే ఒక ఫౌండేషన్ నడిచేది, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్టోరీలు రాసేది. ఇప్పుడు మీరు చూస్తే ఆ ఎకోసిస్టమ్ ఎక్కడా కూడా ఈ పర్టికులర్ ఆర్టికల్స్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అండ్ ఈ సచ్ఖండ్ ఫౌండేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్ ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓలు, ఇవి పేరుకి ఢిల్లీ బేస్డ్ ఎన్జిఓలు, కానీ వీళ్ళే ఇప్పుడు ఫుడ్ సప్లై చేసింది, వీళ్ళే మెడికల్ ఎయిడ్ సప్లై చేసింది. సో ఇప్పుడు ఈ చైన్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇందులో జునైద్ అనేవాడు ఉన్నాడు. అసలు ఆ జునైద్ అనేవాడు చిన్న షాప్ నడుపుకుంటాడు సార్.